ప్రభు పేరట ప్రత్యేకమైన వచనాన్ని సమయంలో మీకు తెలియచేయుచున్నాను. మత్తయి సువార్త 28వ అధ్యాయము 18 నుంచి 19, 20 వరకు మనం చదివితే కనుక మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ఏం చేయండి, ప్రకటించుడి అంటున్నాడు. అంటే సువార్తను దేవుని నమ్మిన తర్వాత నువ్వేం చేయాలంటే, దేవుని సాక్షిగా నిలబడాలి అంటే నువ్వు సువార్త ప్రకటించాలి. సువార్త ప్రకటించాలి అంటే 4 విధాలుగా నువ్వు సువార్త ప్రకటించవచ్చు. ఒకటి, అందుబాటులో ఉన్నవారికి, నీకు అందుబాటులో ఉన్నవారికి క్రీస్తుని గురించిన సువార్త ఏం చేయొచ్చంటే ప్రకటించవచ్చు. రెండవది, ప్రార్థనాపూర్వకంగా ఏం చేయొచ్చంటే ప్రకటించవచ్చు. మూడవది ఏంటంటే లేఖనములను అనుసరించి లేఖనానుసారంగా నువ్వు సువార్త ఏం చేయొచ్చంటే ప్రకటించవచ్చు. నాలుగవదిగా నీ దగ్గరున్న వనరులతో నువ్వు సువార్తను ఏం చేయొచ్చంటే ప్రకటించవచ్చు. ఆ రీతిగా సువార్త ప్రకటించి దేవుని ఘనపరుచు